సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం సరికాదని గులాబీ నాయకులు విమర్శించారు. హరీష్ రావు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేయాలని సవాల్ చేస్తే 2 గ్యారెంటీలు మాత్రమే అమలు చేశారని ఫైర్ అయ్యారు. తప్పులు తడకగా రైతులకు రుణమాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందికి రుణమాఫీ చేశారో లెక్కలతో చెప్పాలన్నారు. రైతు రుణమాఫీపై గ్రామాలలో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్పై గత రాత్రి కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వం దౌర్జన్యాలకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని గద్దెలెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేతగాక తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించుకోవడం కోసం దౌర్జన్యాలు చేస్తుంది. హరీష్ రావు గారు ఏమడిగిండు, ఏం సవాల్ చేసిండు? రాష్ట్రంలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలి, 6 ఇచ్చిన గ్యారెంటీ 6 గ్యారెంటీ అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. 6 గ్యారెంటీలు అమలు చేసిండా అని అడుగుతున్నాం. 2 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. 2 గ్యారెంటీల్లో రుణమాఫీ అమలైందని అడుగుతున్నాం. ఈ రోజున గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, 1 లక్షల రుణమాఫీ చేస్తే 36 లక్షల మందికి రైతులకు ఇస్తే ఇప్పుడు 20 లక్షల 14 లక్షల మందికి తోటబెట్టింది కదా. రైతు రుణమాఫీ తీసుకుంటే రుణమాఫీ కాలేదు. గ్రామ చర్చ పెడదాం. గ్రామంలో రుణమాఫీ జరిగిందని అడుగుతున్నాం. రేషన్ కార్డుల మీద ఆధారం లేకుండా చేయాలి, రేషన్ కార్డు మీద లేకుండా చేయాలని చెప్పేసి తీసుకోవడానికి రేషన్ కార్డులు ఉంటేనే రుణమాఫీ అయిన ప్రక్రియ. తప్పు తడుకలతో ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ప్రజల పక్షాన ఈ ప్రధాన ప్రతిపక్ష హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం ఇది సమస్యగా చెప్తున్నాం. అధికారం శాస్త్రం కాదు, అధికారం ఎప్పుడు ఉంటుంది పోతుంది. న్యాయం శాస్త్రం. అదేవిధంగా అధికారం ఉన్నప్పుడు న్యాయంగా పరిపాలన, వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం. అది వాస్తవాలు తప్పించుకోవడం కోసం, దృష్టి మళ్లించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజున ఈ పక్కన కడుతుంది కాంగ్రెస్ పార్టీ.